ఫుడ్ పాయిజన్ ఘటనలు నిరసిస్తూ ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ పాఠశాలల బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు గణేష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత సస్పెండ్ చేయాలి. ఆశీబాబాద్ ఏటీడీఓ డిటిడిఓను సస్పెండ్ చేయాలి. ఐటీడీఎంపీఓను జయప్రదం చేయండి. రేపు జరిగే జయప్రదం చేయండి. రేపు జరిగే ప్రభుత్వ పాఠశాలను జయప్రదం చేయండి. రేపు జరిగే వెంటనే పోరాడతాం. ఐటీడీఎంపీఓను సస్పెండ్ చేసేంత వరకు వర్ధిల్లాలి వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత. వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతమై చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోవడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మరి స్పందించకపోవడం, ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఐటీడీఏపీఓ, ఆసిఫాబాద్ డిటిడిఓలను, ఏటీడీఓలను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఫుడ్ కమిటీ వ్యక్తిను పర్యవేక్షణ ఇస్తలేరు. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు చనిపోయినా కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా సిగ్గుకారణమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వం ఏర్పడిన కూడా 50 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోవడం జరిగింది. ప్రభుత్వం విద్యార్థులపై కక్ష సాధిస్తూ ఉంది. వెంటనే ఏదైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. అలాగే రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ పాఠశాల బంద్ను కార్మికులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాస్వామికవాదులు